ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వచ్చేసి మనోడు చేపలు కొనడానికి మార్కెట్‌కి అయితే వెళ్తాడు. ఇక బ్లాక్ మూన్ సొసైటీకి సంబంధించిన గూఢచారి అయితే వచ్చేసి నాలాంటి వాడికి ఇలాంటి పరిస్థితి పడుతుంది ఏమాత్రం ఊహించలేదు. నా మిషన్ సంకనాకిపోయింది. ఇప్పుడేంటో నేను వీడితో కలిసి ప్రయాణించాల్సొస్తుంది. నా పరిస్థితి చాలా దారుణంగా ఉందిరా! ఈ టైంలో గనుక ఎవరైనా నన్ను చూస్తే నా పరువంతా పోతుందని చెప్పేసి వాడు ఆలోచిస్తూ ఉంటాడు. అయినప్పటికీ బ్రాంచ్ లీడర్ ఎందుకు వీనిపైన ఒక కన్నేసి ఉంచమనిందో అర్థం కావట్లేదు. నేను ఊహించిన ప్రకారం చూస్తే వీడు సాధారణమైన కుర్రాడు ఏమాత్రం కాదు. ఇక ఇటువైపు మన బుడ్డోడైతే వచ్చేసి తిన్నాల బొమ్మలు చూసినట్టుగా వాడిని అలాగే చూస్తూ ఉంటాడు. దాన్ని గమనించిన వాడైతే వచ్చేసి "ఏరా నీకేమన్నా నీ కళ్ళకి నేను కోతిలా కనపడుతున్నాడా? నన్నెందుకు అంత డీప్‌గా చూస్తున్నావని" అంటాడు. ఆ మాట విన్న బుడ్డోడైతే వచ్చేసి "నిజంగా ఇది నీ అసలైన ఫేసా? లేదంటే ఇది నీ అసలైన మొహమా లేదా మాస్కా?" అని చెప్పేసి అడుగుతాడు. అది విన్న వాడైతే వచ్చేసి "నిజానికి నేను 10 మంది మాదిరి 10 మంది మనుషుల్లాగా నేను మారువేషాలు ఏసుకోగలను. అలాగే దాంతో పాటు నా దుస్తులు కూడా మార్చుకోగలను. నిజానికి నన్ను ఎవరు ఏమాత్రం గుర్తించలేదని" చెప్పేసి వాడు కొన్ని మారువేషాలేసి మనోనికైతే చూపెడతాడు. కానీ నా సమస్య అంతా ఆ కుర్రాడు మాత్రమే. వాడు నేను ఏ మారువేషం ఏసుకున్నా సరే చాలా ఈజీగా కనిపెడుతున్నాడు. ఇదంతా నేను వాడి స్వాడ్ ముట్టుకోవడం వల్ల జరిగింది. ఇక ఇటు మనం చేతిలో ఉన్న స్వాడ్ అయితే రియాక్ట్ అవుతూ ఉంటుంది. మనోడైతే వచ్చేసి నాకెందుకు ఇలా రియాక్ట్ అవుతుందో అర్థం కావట్లేదు. గతంలో దానికన్నా ఇది చాలా ఎక్కువ రియాక్ట్ అవుతుంది. ఈ స్వాడ్‌ని వాడు టచ్ చేసినప్పటి నుండి ఇది కొంచెం ఎక్కువగా రియాక్ట్ అవుతుంది. అంతేకాదు నేను ఓవెన్ ప్రదేశానికి దగ్గరయ్యే కొద్దీ ఇది చాలా ఎక్కువ రియాక్ట్ అవుతుంది. ఇది నిజంగా చాలా మంత్రగత శక్తితో ఉన్నట్టుగా నాకనిపిస్తుంది. దీన్ని ఎవరు ముట్టుకోకుండా నేను చూసుకోవాలి. ఇక అప్పుడే మనోడైతే వచ్చేసి అంకుల్ అవ్వంగా రాయిచ్చిన దాని క్షణాలను అయితే గుర్తించుకుంటాడు. ఇది అంతరిక్షం నుంచి వచ్చిందని నాతన్నాడు. దీనివల్ల ఒక తెగ కూడా పూర్తిగా నాశనం అయిపోయింది. ఇందులో ఎంత శక్తి దాగుందో ఎవడికి ఏమాత్రం అర్థం కావడం లేదు. దీన్నెప్పుడు నా చేతిలోనే ఉంచుకోవాలి. ఎవరికీ ఏమాత్రం అందకుండా చూసుకోవాలని చెప్పేసి మనోడైతే భావిస్తాడు. ఇక అలా మనోడు చాలా సేపటి వరకు ఆలోచించి, ఇంతగా తెగ నివసిస్తున్న ప్రదేశం ఎక్కడుందో నేను కనుక్కొని ఒకసారి అక్కడికి వెళ్లి చూస్తే బావుంటుందని అనుకుంటాడు. ఈ మంత్రగత్తె బ్లేడ్ నేను కూడా అదుపు చేయేంత విపరీతంగా అయితే పెరుగుతుంది. ఎలాగో సరే దీనికి వెంటనే ఒక పరిష్కారం వెతకాలి. లేదంటే ఇది నేను కూడా ఉపయోగించేంత బలంగా మారుతుంది. ఆ తర్వాత ఎవరికి ఏ ప్రమాదం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదు. అలా మనోళ్ళంతా కలిసి తిరిగిన చోట మార్కెట్ మళ్ళీ ఒక 4, 5 రౌండ్‌లేస్తూనే ఉంటారు. ఒక షాప్ దగ్గరికొచ్చి ఆగుతాడు. అక్కడున్న స్వాడుని మనోడు తీసుకొని, "ఇది చూడడానికి చాలా బాగుంది. ఇంతకు దీని ఖరీదెంత?" అని చెప్పేసి అడుగుతాడు. అది విన్న వాడైతే వచ్చేసి, 4 వెండి నాణాలని చెప్పేసి అంటాడు. అది విన్న మనోడు చూసి, "దీనికి ఇంత ఖరీదు అవసరం లేదని" చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే, ఆ షాప్ ఓనర్‌ని పిలిచి, "నీకు సగం ధరకే ఇస్తాను. నీకు 2 వెండి నాణాలకి ఇస్తానని" అంటాడు. అది విన్న మనోడైతే వచ్చేసి, "సరే నీకు నేను 6 వెండి నాణాలు ఇస్తాను. కానీ ఈ కత్తి అసలు నీ దగ్గర ఎక్కడి నుంచి వచ్చిందో నాకు చెప్పు" అని అంటాడు. "సరే మీరు ఖచ్చితంగా ఆ మాట మీద నిలబడితే నా విషయాలన్నీ మీకు చెప్తాను. నిజానికి ఒక బ్లాక్ మార్కెట్ అయితే ఉంది. కొన్ని రోజుల క్రిందట ఆ బ్లాక్ మార్కెట్ అయితే ఓపెన్ అయింది. అది అప్పుడప్పుడు ఓపెన్ అవుతూ ఉంటుంది. అప్పుడొచ్చినప్పుడు చాలా మంత్రగత శక్తి ఆయుధాలు, కొన్ని విచిత్రమైన ఆయుధాలు అయితే అమ్మబడ్డాయి. కానీ ఆ మార్కెట్ ఎక్కడుంటుందో అది చాలా రహస్యంగా అయితే ఉంటుంది. నువ్వు గనక నాకు ఎక్కువగా డబ్బిస్తే మా సోదరుడిని అడిగి అది ఎక్కడుందో కనిపెట్టడానికి ప్రయత్నిస్తాను." ఆ మాటలు విన్న మన గూఢచారి అయితే వచ్చేసి మరేం పర్వాలేదు. ఆ బ్లాక్ మార్కెట్ ఎక్కడుందో నాకు బాగా తెలుసు. నిజానికి ఈ స్వాన్ ఇక్కడ ఏమాత్రం తయారు చేయలేదు. నాకు తెలిసినంత వరకు ఇది మెయిన్‌లాండ్‌లో తయారు చేసి ఇక్కడ తీసుకురాబడింది అనుకుంటున్నాను. ఇక మనోళ్ళంతా చూసి నిజానికి దీనికి 6 వెండి నాణాలు పెట్టడం అవసరమా అని చెప్పేసి మాట్లాడుకుంటారు. ఇక మనోడికి అర్థమైపోతుంది. ఇతర దేశాల నుంచి ఆయుధాలు తయారు చేసి వచ్చి ఇక్కడ అమ్ముతున్నారని చెప్పేసి మనోడు అర్థం చేసుకుంటాడు. ఈ మార్కెట్‌లో ఉన్న ప్రతి ఒక్క ఆయుధం దాదాపుగా పక్క దేశంలో తయారు చేసి ఇక్కడికి తీసుకురాబడినది. ఆ మాట విని మన గూఢచాడు కూడా ఒకసారిగా అయితే ఆశ్చర్యపోతాడు. అప్పటినుండి మార్కెట్ అంతా తిరుగుతుంది దీనికోసమా? ఇది ఏమాత్రం ఊహించలేదు. నేను ఏదో సరదాగా మార్కెట్ అంతా తిరుగుతున్నాను అనుకున్నా కానీ వీడు ఇన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేస్తాడని ఏమాత్రం ఊహించలేదు. కానీ మన బుడ్డోడికి ఎత్తు చేసి అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. కొంచెం వివరిస్తారా అని చెప్పేసి అడుగుతాడు. ఏంటి నీకు ఇంకా ఏమాత్రం విషయం అర్థం కావట్లేదా? నాకు మొత్తం పూర్తిగా అర్థమైపోయింది. నేను నీకు వివరిస్తాను. నిజానికి ఓవెన్ ప్రావిన్సానికి వచ్చినప్పుడు అందరూ కనిపించకుండా పోయారు కదా! దానికి కారణం ఈ ఆయుధాలని చెప్పేసి అతను అనుమానిస్తున్నాడు. దీన్ని ఉపయోగించే వాళ్ళు వాళ్ళందరిని చంపేసి మాయం చేసి ఉండాలి. మనం గనక ఆ బ్లాక్ మార్కెట్ ఎక్కడుందో కనుక్కుంటే వాళ్ళని కనుక్కోవడం సులభం తరం అవుతుంది. కాబట్టి మనం త్వరగా బయలుదేరి వెళ్ళాలి. ఇలాంటి విచిత్రమైన ఆయుధాలు కేవలం బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతారని వాడు చెప్పాడు కాబట్టి మనం వెంటనే అక్కడికి వెళ్లి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటే మనకు కావాల్సిన ప్రతి ఒక్క విషయాలైతే ఈజీగా అర్థమవుతాయి. ఇక మనోళ్ళంతా కలిసి ఆ బ్లాక్ మార్కెట్ ఎక్కడుందో కనుక్కోవడానికైతే బయలుదేరతారు. ఇక కట్ చేస్తే మనకు బ్లాక్ మార్కెట్ అయితే చూపెడతారు. అక్కడ చాలా మంది ఆయుధాలు కొనడానికైతే వచ్చి ఉంటారు. ఇక కొన్నవాడైతే వచ్చేసి ఇవి గతంలో ఉన్న దానిలాగే చాలా బలంగా ఉంటాయి. ఖరీదు కూడా సేమ్ గానే ఉంటుంది. కావాలంటే మీరు వెంటనే కొనుక్కోండి అని అంటాడు. ఇక వాళ్ళలో ఒక మాస్క్ వేసుకున్న వాడైతే వచ్చేసి ఇంతకు ఈ కత్తుల్ని మీరు ఎక్కడ సంపాదించారని అంటాడు. ఇలా చూడు నీకు కావాలంటే కొనుక్కో లేదంటే ఇలాంటి అడ్డమైన ప్రశ్న అడగకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అంటాడు. నాకు అర్థమైంది. మీరు ఈ కత్తులను న్యాయంగా ఏమాత్రం సంపాదించలేదు కదా అని అంటాడు. ఇకప్పుడు ఆ మాస్క్ వేసుకున్నవాడు ఆ ముసుగు తీసి వాడి ఫేస్ అయితే చూపెడతాడు. మొత్తానికి నేను మిమ్మల్ని అయితే కనుక్కున్నానని అంటాడు. అది విన్న వాడైతే వచ్చేసి వెంటనే ఎక్కడున్న ప్రతి ఒక్కరిని చంపేసి అక్కడి నుంచి వెంటనే పారిపోండి అని చెప్పేసి చాలా గట్టిగా అరుస్తాడు. ఇక అప్పటికి ఆ ముసుగు వేసుకున్న టీం అంతా అయితే వచ్చేసి వాళ్ళపైన దారుణంగా అటాక్ చేసి వాళ్ళందరిని అయితే చంపేస్తూ ఉంటారు. ఇంతకు నువ్వు ఎవడురా అని చెప్పేసి వాడు అడిగితే ఏంటి నా గురించి ఎప్పుడు వినలేదా? బ్రోకెన్ ఫిస్ట్‌కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌ని. ఏంటి బ్రోకెన్ ఫిస్ట్‌కి సంబంధించిన ఇన్వెస్టిగేటివ్ ఆఫీసరా?
అయినా గాని మీరింత తేలిగ్గా నా వల్ల పడతారని ఏమాత్రం ఊహించలేదురా. ఇక వాళ్ళందరూ అక్కడి నుంచి పారిపోదామని ట్రై చేస్తారు. కానీ అప్పటికే బ్రోకెన్ ఫిస్ట్ బృందమంతా వాళ్ళనైతే చుట్టుముట్టి ఉంటుంది. ఏంట్రా నిజంగా మీరు ఇక్కడి నుంచి తప్పించుకోవాలనుకుంటున్నారా? అది మీ వల్ల ఏమాత్రం సాధ్యపడదు. ఎందుకంటే మేము మొత్తం మిమ్మల్ని చుట్టుముట్టేసాము. ఇక వాడైతే చేసి ఇక్కడున్న ముసలి మొత్తుగా ప్రతి ఒక్కరిని చంపేయండి. ఎవరిని ఏమాత్రం ప్రాణాలతో వదలదు. వాళ్ళంతా మారువేషంలో ఉన్నారని చెప్పేసి అంటాడు. ఇక అదే సమయంలో ఇటువైపు అక్కడున్న ముసలోడు, వంట మనిషి అక్కడున్న వాళ్ళతో చాలా భీకరంగా అయితే యుద్ధం చేస్తూ ఉంటారు. దాన్నంతా చూస్తున్న వాళ్ళ లార్డ్ వచ్చేసి నాకర్థమైంది. నిజానికి చాలా మంది మారువేషాల్లో మన రాజ్యంలోకి చొరబడ్డారు. వాళ్ళందరిని వెంటనే చంపేయండి అని అంటాడు. ఎవరు సాధారణమైన మనిషి లేకంటే ఎవరు గూఢచారి కనుక్కోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది. మీకు ఎవరిపైన అనుమానంగా వచ్చినా సరే వాళ్ళని ఏమాత్రం ప్రాణాలతో వదలొద్దు. చంపేయండి అని ఆజ్ఞాపిస్తాడు. ఇక బ్రోకెన్ ఫిస్ట్ నాయకుడైతే వచ్చేసి మన ప్రదేశానికి వాళ్ళంత ధైర్యం ఉంటే చొరబడతారు. ఇక్కడికి సెంట్రల్ అలయన్స్ రాకముందే వాళ్ళందరినీ చంపేయండి. ఒక్కడిని కూడా ఏమాత్రం ప్రాణాలతో వదలొద్దని చెప్పేసి అంటాడు. సరేలా మీరు టెన్షన్ పడకండి. అంతా మనం వేసిన పథకం ప్రకారమే జరుగుతుంది. అంతా నేను చూసుకుంటా అని చెప్పేసి వాడు అక్కడున్న బ్రోకెన్ ఫిస్ట్ నాయకుడితో చెప్తాడు. ఇక మనోళ్ళంతా ఆ ప్రదేశానికి వచ్చి చూసేసరికి కాకుండా ప్రతి ఒక్క సోల్జర్ అయితే చనిపోయి ఉంటారు. దాన్ని చూసి మనోళ్ళు ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఇటువైపు పక్కన్నవాడు అయినప్పటికీ ఈ మిషన్ ఎందుకని యాక్సెప్ట్ చేస్తానని అర్థం కావట్లేదు. మా లాడు అప్పటికన్నా ఇప్పుడు చాలా దారుణంగా మారిపోయాడు. ఓనరం ప్రావిన్స్‌కి వచ్చిన తర్వాత వాడు ఇంకా చాలా దారుణంగా మారిపోయాడు. ఇప్పుడు వాడిచ్చిన మిషన్ యాక్సెప్ట్ చేయాలా లేదా అని చెప్పేసి వాడు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఆ గదిలోకి ఇంకొక సోల్జర్ అయితే వచ్చేసి మన నగరంలోకి మార్చర్స్ యోధులు కొంతమంది వచ్చేసి అక్కడున్న ప్రజలందరినీ చంపేస్తున్నారని అంటాడు. వాడు బయటికి వెళ్లి చూసేసరికి చాలా మంది సోల్జర్స్ అయితే చనిపోయి ఉంటారు. వెంటనే వెళ్లి నువ్వు టాంగు వంశానికి సంబంధించిన వాళ్ళందరినీ కాపాడు. వాడి సంగతి నేను చూసుకుంటా అని చెప్పేసి వాడు ఫైట్‌లోకి దిగడానికైతే సిద్ధమవుతాడు. అక్కడికి వెళ్లి చూస్తే అక్కడున్న ప్రతి ఒక్క సైనికుడితో పాటు ప్రజలు కూడా అందరూ చనిపోయి ఉంటారు. ఇక అప్పుడే వానికి ఒక సోల్జర్ అయితే కనపడతాడు. చాలా ఫాస్ట్‌గా వెళ్లి వాడి పైన అటాక్ చేసి వాడిని చూస్తే "ఏయ్! నువ్వు వరాక నుంచి వచ్చిన వాడివి కదా! ఈ ప్రదేశంలో ఇంతకు నువ్విక్కడేం చేస్తున్నావు?" అని ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. ఆ మాట విన్న వాడు చూసి ఇదంతా మన లార్డే చేయమన్నాడు. ఏంటి నువ్వు చెప్పింది నిజమేనా? దీనంతా మన లార్డ్ చేయమన్నాడా? వీళ్ళందరిని చంపమంది కూడా అతనేనా అని చెప్పి షాక్ అవుతాడు. మన జస్ట్ సిటీలో కొంతమంది గూఢచారులు చొరబడ్డారు. అంతేకాదు కొంతమంది మారువేషాలు వేసుకొని తిరుగుతున్నారు. వాళ్ళందరిని చంపేయమని మాకు లార్డ్ చెప్పాడని అంటాడు. అది విన్న వాడైతే వచ్చేసి అలా మీరు ఎలా చేస్తారు? అది సాధారణమైన వ్యక్తులా లేదంటే గూఢచారులు తెలియకుండా వాళ్ళందరిని ఎలా చంపేస్తారు తనిఖీ చేయకుండా? మేము వాళ్ళందరిని వెంబడించేటప్పుడు ఒక ముసలోడు, ఒక ముసలిది మమ్మల్ని ఇంత దారుణంగా కొట్టి పడేశారు. ఇక బండోడైతే వచ్చేసి ఇదంతా మన జేచ్యూన్ చేశాడని అనుమానపడతాడు. ఇక అదే సమయంలో ఇటువైపు అక్కడున్న సోల్జర్స్ అంతా ఒకరిని చంపడానికైతే ప్రయత్నిస్తూ ఉంటాడు. వాడు గూఢచార్యం అని చెప్పేసి వాడిపైన దాడి చేస్తూ ఉంటాడు. ఇకప్పుడు వాళ్ళపైన దాడి చేసి అక్కడున్న వాడినైతే ఒకరిని సేవ్ చేస్తాడు. ఈ పథకం వేసిన మేమైనా కానీ ఈ ప్లాన్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకువెళ్ళింది మీరు మాత్రమేరా. మీరు ఇలా చేస్తారని ఏమాత్రం ఊహించలేదు. ఇది చాలా సరదాగా ఉండబోతుంది. అసలు మీరు ఎలా అనుకున్నారురా ఇలాంటి చెత్త ప్రదేశాల్లో మేము బతుకుతామని? ఇక వాడు చేసిన అటాక్ దెబ్బకి అక్కడున్న సోల్జర్స్ అందరికి అర్థమైపోతుంది. వీడు మనకన్నా ఎన్నో రెట్లు బలంగా ఉన్నాడని. ఓహ్! నన్ను నేను మీకు పరిచయం చేసుకోలేదు గదా! నేను క్రిమ్సన్ గార్డ్స్ యొక్క జనరల్ అని చెప్పేసి వాడినైతే పరిచయం చేసుకుంటాడు. అందరూ సిద్ధంగా ఉండండి నాతో యుద్ధానికి. మీకున్న ప్రతి ఒక్కరిని ఏమాత్రం ప్రాణాలతో విడిచిపెట్టే అవకాశమే లేదు. ఇక అప్పుడే వానికి వాడి ఫ్రెండ్ చెప్పిన మాటలైతే గుర్తుకొస్తాయి. నువ్వు ఈ రాత్రి నీకు ఇష్టం వచ్చినది చెయ్యి. నువ్వెంత దారుణంగా మారితే మాకంత లాభం ఉంటుందని అంటాడు. వాడు కూడా అయితే వచ్చేసి ఇక్కడ మొత్తం రక్తపాతం సృష్టిస్తా అని చెప్పేసి వాళ్ళపైన దాడి చేస్తాడు. ఇక ఇటు మనోళ్ళంతా చాలా వేగంగా ఆ ప్రదేశానికైతే పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. ఇక మన ఓన్ అయితే అర్థమవుతుంది. ఇదేనా నాన్న మీరు సృష్టించాలనుకున్న ప్రపంచం. ఈ ప్రపంచంలో ఒకరిని ఒకరు దారుణంగా చంపుకుంటున్నారు. దీనికోసం మీరెందుకు చనిపోయారు? ఇక అప్పుడే మనోనికి ఇద్దరు ముగ్గురు సోల్జర్స్ అయితే కనపడతారు. ఓహ్! చూస్తుంటే ఇంకా మీరు ప్రాణాలతో మిగిలిట్టే ఉన్నారని చెప్పేసి మనోళ్ళపైన అటాక్ చేయడానికి అయితే సిద్ధమవుతారు. ఇక అప్పుడే మన గూఢచారి అయితే వచ్చేసి వాళ్ళందరూ బ్రోకెన్ ఫిష్‌కి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్. వాళ్ళతో తలపడం మంచి విషయం కాదు అని అంటాడు. ఇక మన ఓ అయితే వచ్చేసి అలాగైతే వీళ్ళంతా బ్రోకెన్ ఫిష్‌కి సంబంధించిన వాళ్ళు కాబట్టి నేను ఖచ్చితంగా వీళ్ళతో ఫైట్ చేసి తీరాలని నిర్ణయించుకుంటాడు. ఇక అప్పుడే వాళ్ళందరూ మనోడి పైన దాడి చేయడానికైతే వస్తూ ఉంటారు. అంకుల్ జో ఇలా మీరు ఎందుకు చేస్తున్నారు? అమాయకమైన ప్రజలను చంపడం వల్ల ఎటువంటి లాభం ఉండదని తెలుసుకోండి. అంతేకాదు మీ సబార్డినేట్స్ కూడా ఇప్పుడు చనిపోబోతున్నారు. ఇక వాళ్ళందరూ చాలా వేగంగా మనోడి పైన అయితే అటాక్ చేద్దామని వస్తారు. కానీ మనోడు వాళ్ళకన్నా ముందుగానే మనోడు తన బ్లేడ్ తీసుకొని ఒక సింగిల్ మూవ్ అటాక్ చేసి అక్కడున్న ప్రతి ఒక్కరిని అయితే లేపేస్తాడు. ఇక ఫైట్ అంతా చూస్తున్న మన బుడ్డోడు అక్కడ గూఢచారి అయితే వచ్చేసి ఏంటి ఒక సింగిల్ మూవ్ అటాక్ చేసేయకుండా ప్రతి ఒక్కరిని లేపేసావా అని చెప్పేసి ఆశ్చర్యపోతారు. ఇక ఫైట్ అంతా చూస్తున్న మన బుడ్డోడు చూసి అసలు సీనియర్ బ్రదర్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నా అర్థం కావట్లేదు. అతనికి బ్రోకెన్ ఫిస్ట్‌కి సంబంధించిన వాళ్ళకి అతను గొడవ ఉందా ఏంటి? ఇంతకుముందు ఎప్పుడు సీనియర్ బ్రదర్‌ని ఇంత కోపంగా చూడలేదనుకుంటాడు. ఇక అప్పుడే కొంతమంది సోల్జర్స్ మనోడి పైన అయితే అటాక్ చేద్దామని వస్తారు. కానీ మనోడు గాల్లోనే వాళ్ళిద్దరిని అయితే పడుకోబెట్టేస్తాడు. ఇక దాన్ని చూసిన భయపడి గూఢచారి అయితే చూసి వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీడు వెరీ డేంజర్‌గా ఉన్నట్టున్నాడు. వాడిని కొంచెం దూరంగా ఉండి వాడిని అనుసరిద్దామని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడే మనోడు వాడు 2 పెట్స్‌ని అయితే పిలిచి వాడిని కొద్దిగా జాగ్రత్తగా అనుసరిస్తూ ఉండండి. అది కూడా చాలా దూరంగా అనుసరిస్తూ ఉండండి. ఒకవేళ వాడు మీ పైన దాడి చేయడానికి ఒకవేళ ప్రయత్నిస్తే మీరు అక్కడి నుంచి వెంటనే పారిపోండి అని చెప్పేసి అంటాడు. ఇక ఇటు బ్రోకెన్ ఫిష్‌కి సంబంధించిన బండోడు ఎక్కడికో చాలా వేగంగా పరిగెడుతూ ఉంటాడు. అసలు ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుందా అని వెళ్తూ ఉంటే ఇక అప్పుడే అక్కడున్న ఒకడైతే వచ్చేసి అక్కడున్న ఒకడిని చంపబోతుంటే ఇక చాలు ఆపు అని చెప్పి చాలా గట్టిగా అరుస్తాడు. కానీ అప్పటికే వాడు తన తల పేల్చేసి చంపేస్తాడు. అసలు నీ సమస్య ఏంటి?
ఆ కన్నవాడు మాట్లాడుతూ, "అసలు ఈ మిషన్‌కి నేను పంపించడానికి కారణం ఏంటో తెలుసా ఎల్‌రయాంగ్? నిజానికి ఈ మిషన్‌లో నువ్వు కూడా చనిపోబోతున్నావు. ఇదంతా మన లార్డ్ అయితే ఆజ్ఞాపించాడు. కాబట్టి ఈ మిషన్‌లో నువ్వు కూడా చనిపోబోతున్నావు. మేమే చంపబోతున్నామని" అంటాడు. అది విన్న వాడు వాళ్ళతో ఫైట్ చేయడానికి నిర్ణయించుకుంటాడు. కానీ వాళ్ళందరూ కలిసి ఒక స్ప్లిట్ సెకండ్‌లో వాడి కాళ్ళు చేతులు తీసేస్తారు. ఇటువైపు ఆ కన్నవాడు ఆ కన్న ముసలోడితో మాట్లాడుతూ, "ఇది నిజంగా అదే ప్రదేశమా? అవును. ఆ కుర్రనాయాలు కంచి పారిపోయిన ప్రదేశమే. మొత్తానికి మనం ఇక్కడికొచ్చాము. ఇది పూర్తిగా నాశనం అయిపోతుందని భావించా. కానీ ఇంకా ఇది ఏమాత్రం నాశనం అవ్వట్లేదు. ఒకవేళ సెంట్రల్ అలయన్స్ చాలా తొందరగా అక్కడికొస్తే జై సిటీలో మనం వేసిన పథకం మొత్తం నాశనం అయిపోతుంది. ఇప్పుడు మనం వెంటనే ఏదో ఒకటి చేయాలని" అంటాడు. అందుకే మనం చిన్న తప్పు కూడా చేయకుండా సెంట్రల్ అలయన్స్ ఇక్కడికి రాకముందుకి ఈ మిషన్ మొత్తం పూర్తిగా కంప్లీట్ చేయాలి. అప్పుడు అందరూ మనం గౌరవిస్తారు. ఎవ్వరు మనల్ని ఏం చేయలేరని చెప్పేసి వాడంటాడు. ఇక ఇటు మన ఓన్ అయితే చాలా ఫాస్ట్ కాకుండా బండోడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు. "ఓ మొత్తానికి నువ్వు వచ్చేసావా? అది నిజంగా నువ్వేనా? ఓ అవును, అది నేనే. చిన్నప్పుడు నువ్వే కదా నాకు మార్షల్ ట్రైనింగ్ ఇచ్చావని" అంటాడు. మనోడు బతికుండని తెలుసుకున్నాడు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నిజానికి ఆ రోజు ఎటువంటి సహాయం చేయలేనందుకు నన్ను దయచేసి క్షమించు. నువ్వు బతికోవడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. నాకిప్పుడు నీలో మీ నాన్న కనపడుతున్నాడు. ఎలాగైనా సరే ఈ జరుగుతున్న యుద్ధం మొత్తాన్ని నువ్వే ఆపాలని చెప్పేసి అంటాడు. నిజానికి దీన్ని నేను ఆపాల్సింది. కానీ నేను చనిపోతున్నానని వాడైతే చనిపోతాడు. ఇక మనోడు జరుగుతున్న ఆ ఫైట్ మొత్తాన్ని ఎలాగైనా సరే ఆపాలని అయితే నిర్ణయించుకొని ఆ యుద్ధం కోసం అయితే బయలుదేరతాడు. బ్లాక్ మార్కెట్ కి సంబంధించిన వాళ్ళంతా పారిపోతూ ఉంటే బ్రోకెన్ ఫిస్ట్ కి సంబంధించిన వాళ్ళంతా అయితే వాడిని వెంబడిస్తూ ఉంటారు. ఇక వాళ్ళైతే వచ్చేసి ఆ గృహ లోపలికి అయితే వెళ్ళి నేను వెంటనే ఇదంతా మా లార్డ్‌కి అయితే తెలియచేయాలని చెప్పి చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్తాడు. లార్డ్, ఆ బ్రోకెన్ ఫిష్ సంబంధించిన వాళ్ళంతా మమ్మల్ని వెంబడించుకుంటూ ఈ ప్రదేశానికి అయితే వచ్చారు. ఇప్పుడు మేమేం చేయలేకపోతున్నాం. మన సైన్యంలో చాలా మంది చనిపోయారు. ఆ మాట విన్న వాళ్ళ లార్డ్ అయితే చూసి నన్ను క్షమించు. నిజానికి నా ఆశయాల కోసం నేను మీ ప్రాణాలు పలంగా పెట్టానని చెప్పేసి అంటాడు. లేదు లార్డ్, అలా ఏమాత్రం మాట్లాడదు. మేము మీకోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. వాడు త్వరలోనే ఇక్కడికి రాబోతున్నాడు. ఆ సైలెంట్ నైట్ యుద్ధం చేసిన ఒక గొప్ప యోధుడు ఇక్కడికి రాబోతున్నాడు. కాబట్టి మీరు వెంటనే ఇక్కడి నుంచి పారిపోండి అని చెప్పేసి అంటాడు. నీకు ఇంకా విషయం ఏమాత్రం అర్థం కాలేదనుకుంటా. వాళ్ళు పూర్తిగా మనల్ని అయితే చుట్టుముట్టేశారు. మనం ఏమాత్రం బయటికి తప్పించుకొని పోలేం. ఇక అన్ని మనం సిద్ధం చేయి. ఇక మనమంతా యుద్ధానికి సిద్ధం అవ్వాలని అంటాడు. బయట చూస్తే బ్రోకెన్ ఫిస్ట్ సంబంధించిన యోధులు దాదాపు కొన్ని వందల కొద్ది అయితే ఉంటారు. ఆ బ్రోకెన్ ఫిస్ట్ సంబంధించిన వాళ్ళంతా గృహ లోపలికి వెళ్తే ఒకసారిగా ఆశ్చర్యపోతారు. వీళ్ళంతా ప్రయాణికులు, అదే విధంగా బాడీ గార్డులు కదా. వీళ్ళందరినీ వీడు బంధించి వీళ్ళ పైన ప్రయోగాలు చేసినట్టుగా ఉన్నారు. వీళ్ళందరినీ పిచ్చిపడిన ఒక వింత జీవిగా మార్చేశారు. ఇప్పటికి మనం దీనికి ఏమాత్రం వీడి కూడా కనుక్కోలేకపోతున్నాం. మనం వెంటనే త్వరపడాలి. ఇక్కడ సెంట్రల్ అలయన్స్ రాకముందే మనం ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలనుకుంటాడు. వాళ్ళందరూ లోపలికి వెళ్ళి చూస్తే అంటే వాళ్ళందరి పిచ్చిగా మార్చింది నువ్వేనమాట. నువ్వే వీళ్ళందరికి నాయకుడివా? ఓహ్! చూస్తుంటే మీరు మొత్తానికి ఇక్కడికి వచ్చినట్టున్నారు. మీరు నిజంగా ఇక్కడికి చాలా కష్టపడి వచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది. నువ్వు నిజంగా బ్రోకెన్ పిస్ట్‌తో పెట్టుకొని ప్రాణాలతో బతకగలను నువ్వు అనుకుంటున్నావా? మర్యాద మాకు లొంగిపో. అసలు మీరు ఎలా అనుకోగలరు? నేను ఇదంతా కొన్ని నెలలుగా ప్లాన్ చేశాను. అంత తేలిగ్గా మీకు ఏమాత్రం లొంగిపోనని అంటాడు. ఈ ప్రపంచం వల్ల నేను ఎన్నో కోల్పోయాను. కాబట్టి మళ్ళీ ఈ ప్రపంచాన్ని అన్నీ తిరిగి ఇవ్వాలనుకుంటున్నానని అంటాడు. అది విన్న వాడు చూసి, అంటే నీ ఉద్దేశం నువ్వు మళ్ళీ ఆ సైలెంట్ నైట్‌ని అయితే క్రియేట్ చేయబోతున్నావా? ఇక వాడు మనుషుల్లాంటి వాడి దగ్గర ఉన్న మాన్స్టర్స్ అన్ని వాళ్ళ పైకి దాడికైతే పంపిస్తారు. ఇక అదంతా చూసిన బ్రోకెన్ ఫిష్‌కి సంబంధించిన వాడైతే చూసి, వీళ్ళలో మనకు తెలిసిన వారు గొప్ప వంశాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇక మనకి వేరే మార్గం లేదు. వాళ్ళ పైన దాడి చేసి అక్కడున్న బాస్టర్స్ అందరిని చంపేయండి అంటాడు. ఇక వాళ్ళైతే వచ్చేసి అక్కడున్న మాన్స్టర్స్‌తో చాలా భీకరంగా అయితే ఫైటింగ్ చేస్తూ ఉంటారు. నిజానికి ఈ రోజు రాత్రి నేను మీ నాయకుడిని ఏసేయాలి. కానీ వాడు ఇక్కడ లేడు కాబట్టి వాడు తప్పించుకున్నాడు. అయినా గాని అది కూడా కొంచెం అత్యాశ అవుతుందిలే. ఇక అప్పుడే వాని ఎదురుగా ఉన్న సోల్జర్ గుండెలో కత్తి దిగుతుంది. ఎవడ్రా వెనక్కి తిరిగి చూస్తే అప్పుడే మనోడైతే ఎంట్రీ ఇచ్చి ఉంటాడు. మాస్టర్ జీన్, నిజంగా అది మీరేనా? వీడు చూడడానికి కొంచెం విచిత్రంగా కనబడుతున్నాడేంటి? గతంలో కలిసిన దానికన్నా వీడు కొంచెం విచిత్రంగా ఉంది వీని ఆరా. ఇక బ్రోకెన్ ఫిష్ సంబంధించిన వాళ్ళంతా అయితే వచ్చేసి అసలు వీడెవడరా, వీడెక్కడి నుంచి వచ్చారని ఆలోచిస్తూ ఉంటాడు. కానీ మనోడైతే చేసి ఎవడు కదలదు, కదిలేరొక ప్రతి ఒక్కరిని చంపేస్తా అని అంటాడు. అది విన్న వాళ్ళైతే చేసి అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా మాట్లాడతారో, మేము ఎవరో తెలుసా, బ్రోకెన్ ఫిష్ సంబంధించిన వాళ్ళం. ఆ మాట అనేలోగే మనోడు వాళ్ళ కన్న వాళ్ళందరినీ అయితే లేపేస్తాడు. దాన్ని చూసి ఇంకొకడు చాలా వేగంగా మనోడి పైన దాడి చేయడానికి అయితే వస్తాడు. కానీ మనోడు గాలిలోనే వాడు కాళ్ళు చేతులు తీసేస్తాడు. ఇక ఆ కొన్న ముసలోడు మాట్లాడుతూ వీడెవడో మనకు కొంచెం ప్రమాదకరంగా ఉన్నాడు. వెంటనే నువ్వు వెళ్ళి వాడిని అడ్డుకొని అంటాడు. అది విన్న వాడైతే చేసి నీకెంత ధైర్యం ఉంటే బ్రోకెన్ ఫిస్ట్ అని పెట్టుకుంటావు. ఈసారి నేను చంపకుండా వదలని మనోడి పైన దాడి చేయడానికి అయితే వస్తాడు. అది విన్న మనోడు అసలు మీకు ఏమాత్రం బుర్రలేదు. మీరు గూఢచారులు అనుకుని సామాన్య ప్రజలను కూడా చంపేస్తున్నారు. అలాంటప్పుడు నేను మిమ్మల్ని చంపడం ఏమాత్రం తప్పే లేదు. నిజానికి మీకు బ్రోకెన్ ఫిస్ట్‌కి కావాల్సింది రక్తపాతమే కదా! అది నేను సృష్టిస్తానని చెప్పేసి మనోడు అంతా సవాల్ విసురుతాడు. ఇక అంతా దాన్ని చూస్తున్న బ్రోకెన్ ఫిష్‌కి సంబంధించిన వాళ్ళు అక్కడున్న ముసలోడైతే వచ్చేసి అసలు వీడికి బ్రోకెన్ ఫిష్‌కి గొడవేంటి అర్థం కావట్లేదు. వీడెందుకు అందరిని ఇంత కిరాతకంగా చంపుతున్నాడు? హే కుర్రాడా, అసలు మేము బ్రోకెన్ ఫిష్‌కి సంబంధించిన వాళ్ళమని తెలిసే నువ్వు మా పైన దాడి చేస్తున్నావా? నువ్వు ప్రాణాలతో ఉండాలంటే ఇక్కడి నుంచి వెంటనే పారిపో అని చెప్పేసి ఆ ముసలోడైతే అంటాడు. అది విన్న మనోడు వచ్చేసి ఇది బ్రోకెన్ ఫిష్‌కి సంబంధించిన క్లాన్ కాబట్టి నేను యుద్ధం చేస్తున్నాను. మీరు ఆ ఎందుకు పనికిరాని బాస్టన్‌లు పట్టుకోవడం కోసం జేసీటీ ఉన్న అమాయక ప్రజల్ని గొప్ప గొప్ప యోధులందరిని చంపేస్తారా? అలా మీరు ఎందుకు చేశారు? ఇక కొన్న ముసలోడు మనోబు చూస్తూ ఆశ్చర్యపోతూ నిజానికి వీడెవడో అర్థం కావట్లేదు. ఇంతసేపు వీడు వాడి వైపు ఉన్నాడు అనుకున్నా కానీ వీడు ఎక్కడి నుంచి వచ్చాడో అర్థం కావడం లేదు. ఒక్క నిమిషం ఆగు, ఈయన ఇంతకుముందు ఎప్పుడో చూసినట్లే ఉంది.
ఆలోచించే సమయం లేదు. వెంటనే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇదంతా ఆ బాస్టర్‌గాడి వల్లే జరిగింది. వాడు గాని ఈ ప్రదేశానికి రాకపోయుంటే అందరూ ఏమాత్రం చనిపోయి ఉండేవారు కాదు. ఇదంతా వాడి వల్లే జరిగిందని అంటాడు. ఇక కొన్నవాడికి అర్థమైపోతుంది. మాస్టర్‌జీ నేననుకున్న దానికన్నా చాలా బలంగా ఉన్నాడు. గతంలో చూసిన దానికన్నా వాడు ఎన్నో రెట్లు బలంగా మారినట్టు అనిపిస్తుంది. నేను ముందే ఊహించాను ఇదంతా నీ పనే అని చెప్పేసి అంటాడు. అది విన్న వాడైతే చేసి కొన్ని ఆశయాల కోసం ఎంతో మందిని చావక తప్పదు. వాళ్ళు కేవలం చీమల్లాంటి వారని అంటాడు. నువ్వు ఇప్పటికే లెక్కలేనంత మందిని చంపావు. ఎంతో అమాయకమైన ప్రజల్ని చంపేశావని అంటాడు. నిజంగా దీనంతా నువ్వు ఆపాలనుకుంటే నన్ను ఓడించు. నన్ను ఓడించి నన్ను చంపేయి. ఆ తర్వాత ఇదంతా ముగిసిపోతుందని అంటాడు. ఇక అప్పుడే ఒక వాయిస్ అయితే వినడానికి వినపడుతుంది. ఎవడు ఎవరిని ఏమాత్రం చంపలేడు. నేనంత వరకు నా స్నేహితుడిని నేను కాపాడుకుంటా. నిజానికి కొంచెం లేట్‌గా వచ్చాను. ఆ బ్రోకెన్ వీల్‌కి సంబంధించిన వాళ్ళందరూ ఏసేయడానికి నాకు కొద్దిగా సమయం పట్టింది. ఓహ్! అది నిజంగా నువ్వేనా? ఇంకా నువ్వు బ్రతికే ఉన్నావా? అని చెప్పేసి మనోడైతే అంటాడు. నీవు బాస్టర్ నీకంత ధైర్యం ఉంటే ఆ రోజు నా పైన అంతగా దాడి చేస్తావు. అసలేంటిది? ఈ ఒక్కడే నా సైన్యంలో ఉన్న సగం మందిని చంపేస్తాడంటే అర్థం కావట్లేదు. ఇంతకు వీళ్ళంతా ఎవర్రా అని చెప్పేసి వాడు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక బండోడు మాట్లాడుతూ చూస్తుంటే మనకు ఒక పాత బాకీ ఉన్నట్టుంది. దాన్నైతే క్లియర్ చేసుకుందాంరా. గతంలో జరిగినలా ఇది ఏమాత్రం జరగదు. నేను పోయినసారి తక్కువ అంచనా వేశాను కాబట్టి ఈసారి నేను ఏమాత్రం ఓడిపోదలుచుకోవట్లేదు. ఈసారి నేనే గెలుస్తాను. ఇక బండోడు మనోడికి ఒక పేరు అయితే పెడతాడు. డీమన్ బ్లేడ్ అని చెప్పేసి మనోడికి పేరు పెడతాడు. నేను అతన్ని ఏమాత్రం చూడాలనుకోవట్లేదు. నిజానికి మిస్టర్ అవ్వాంగ్ ఇక్కడ ఉన్నాడా లేదంటే ఇంకొక చోట ఎక్కడ ఉన్నాడా అని చెప్పేసి వాడు ఆలోచిస్తూ ఉంటే ఇక అప్పుడు ఆ బండోడైతే మనోడి పైన తన ఆయుధంతో అటాక్ చేస్తాడు. మనోడు చాలా సింపుల్ గా అటాక్ చేసి డిఫెండ్ చేసుకొని తప్పించుకుంటాడు. ఆ బండోడు చాలా విపరీతంగా మనోడి పైన అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. మనోడు అటాక్స్ ని డిఫెండ్ చేసి తప్పించుకుంటూ గట్టిగా వాడిని కుక్కిద్దామని ట్రై చేస్తాడు. కానీ వాడు మనోడు కాలు పట్టేసుకొని బండకేసి బట్టలు బాదినట్టుగా ఉతికి ఆరేస్తాడు. అసలు నీకెంత ధైర్యం ఉంటే మేము చేసే ప్రతి ఒక్క పథకంలో జోక్యం చేసుకొని మా పథకాలను నాశనం చేసేస్తావు. ఇదంతా మేము ఎన్నో సంవత్సరాల నుండి అయితే కష్టపడి చేస్తున్న ప్లాన్ అని చెప్పేసి మనోడి పైన అయితే అటాక్ చేయడానికి అయితే ట్రై చేస్తాడు. ఇటువైపు మనోడు అక్కడున్న ముసడి వైపు నడుచుకుంటూ వెళ్తూ మై లార్డ్ అసలు మీరేం చేయాలనుకుంటున్నారు అని అంటే మేము ఆ సైలెంట్ నైట్ని మళ్ళీ నిద్ర లేపాలనుకుంటున్నాం. నిజంగా మీరు అలా చేయాలనుకుంటున్నారా? అలా చేస్తే ఎంత ప్రమాదమో మీకు ఇంకా అర్థం కావడం లేదు. ఇప్పటికైనా నన్ను గుర్తుపట్టేందుకు చాలా సంతోషం. నిజానికి ఈ ప్రపంచమంతా మా గురించి పూర్తిగా మర్చిపోయింది కదా. మళ్ళీ ఈ ప్రపంచానికి మేమెవరో గుర్తు చేసే సమయం వచ్చింది. ఇక వాడు వెంటనే సౌండ్ వైబ్రేషన్స్‌తో క్రియేట్ చేసి ఆ ముసలోడి పైన అయితే అటాక్ చేస్తాడు. ఆ ఇంపాక్ట్ దెబ్బకు వాడి కళ్ళు అయితే పేలిపోయి వాడైతే చనిపోతాడు. అదేవిధంగా అక్కడున్న సైనికులు కూడా అయితే చనిపోతారు. కానీ ఆ సౌండ్ అటాక్ వల్ల మనోడికి ఎటువంటి ఇంపాక్ట్ అయితే పడదు. దాన్ని చూసిన వాడైతే చూసి వాడి పైన ఎటువంటి సౌండ్ అటాక్స్ ఏమాత్రం పని చేయట్లేదు. వాడు గతంలో ఉన్న దానికన్నా ఎన్నో రెట్లు బలంగా ఉన్నాడని చెప్పేసి ఇక వాళ్ళిద్దరు కలిసి మనోడి పైన దాడి చేయడానికి సిద్ధమవుతారు. ఇక వాళ్ళిద్దరు ఆపకుండా మనోడి పైన అయితే అటాక్ చేస్తూనే ఉంటాడు. మనోడు సింగిల్ హ్యాండెడ్ గా అటాక్స్ అనేవి బ్లాక్ చేస్తూ చూస్తుంటే ఫైట్ చాలా ఎక్కువసేపు కొనసాగేలా ఉంది. దీన్ని త్వరగా ముగించాలి. నాకు ఎక్కువ సమయం ఏమాత్రం లేదు. ఇక వెంటనే మనోడు షాడో బ్లేడ్ టెక్నిక్ ఫిఫ్త్ ఫామ్ డాన్స్ ఆఫ్ బ్లేడ్ టెక్నిక్ యూజ్ చేసి వాళ్ళపైన దాడి చేస్తాడు. ఇక మనోడు చేసిన అటాక్ దెబ్బకి వాడు ఉన్న చోటే ఉన్నట్టుగా కుప్పకూలి పడిపోతాడు. ఇక దాన్ని చూసిన వాడైతే చేసి సౌండ్ వైబ్రేషన్స్ యూజ్ చేసి మనోడి పైన అయితే అటాక్ చేస్తాడు. మనోడు చాలా ఈజీగా తప్పించుకుంటూ మనోడు చాలా ఫాస్ట్‌గా అయితే వచ్చేసి వాడి తల నరికేద్దామని ట్రై చేస్తాడు. వాడు ఎలాగోలా తప్పించుకుంటూ ఉంటాడు. మనోడు ఎలాగైనా సరే వాడిని లేపేద్దామని చెప్పి ఒక ఫైనల్ అటాక్ అయితే చేస్తాడు. ఉన్నట్టుండి వాడు ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. వాడి టీమ్మేట్ వచ్చి ఆ అటాక్ అయితే తీసుకొని చాలా వరకు గాయపడి ఉంటాడు. ఇకప్పుడు అసలు ఏం జరిగిందో మనకు ఫ్లాష్ బ్యాక్ అయితే చూపెడతారు. మనోడు వాడి పైన విపరీతంగా అటాక్ చేయడానికి గమనించిన వాడైతే వచ్చేసి ఆ బాస్టర్ గాడు నన్ను కదలకుండా దారుణంగా అటాక్ చేశాడు. వాడు లేవడానికి ఎంత ట్రై చేసినా కానీ ఏమాత్రం లేవలేకపోతాడు. ఎలాగైనా సరే నా స్నేహితుడిని నేనే కాపాడుకోవాలని చెప్పేసి చాలా ఫాస్ట్‌గా వచ్చి ఆ అటాక్ అయితే డ్యామేజ్ వాడు తీసుకుంటాడు. ఇకప్పుడు వాళ్ళిద్దరు ఫ్లాష్ బ్యాక్ అయితే చూపెడతారు. ఇక అక్కడున్న వాళ్ళంతా అయితే వచ్చేసి మనోని చాలా దారుణంగా కొడుతూ ఉంటారు. ఇక్కడున్న మండలి పెద్దలంతా నీకెందుకు ఫుడ్ ఇస్తున్నారు? నువ్వేదో గొప్ప ఆశాకిరణంగా వాళ్ళకి కనపడుతున్నావేమో! నువ్వెందుకు పనికిరాని వాడివని చెప్పేసి మనోని చాలా దారుణంగా కొడుతూ ఉంటారు. ఇక అప్పుడు ఆ ప్రదేశానికి మన బండోడైతే వచ్చేసి వాడినైతే సేవ్ చేస్తాడు. నువ్వు చాలా బలవంతుడని నాకు కూడా తెలుసు కదా! వాళ్ళ చేతులు ఎందుకు కావాలని దెబ్బలు తింటున్నావు అని చెప్పేసి అంటాడు. మరేం పర్వాలేదు నేనంటే వాళ్ళకి కోపం ఉంది కాబట్టి వాళ్ళు నన్ను కొడుతున్నారు. నువ్వు ఎప్పటికైనా సరే వచ్చి నన్ను సేవ్ చేస్తావు కదా! ఆ ధైర్యంతో నేను ఉండాలి. నాకేం కాలేదని అంటాడు. నిజానికి ఇక్కడున్న ప్రతి ఒక్కరు నా పైన ఎందుకు ఆశ పెట్టుకుంటున్నారో అర్థం కావట్లేదు. నేను వాళ్ళ ఆశకిరణంగా వాళ్ళు భావిస్తున్నారు. ఎప్పటికైనా సరే మన ప్రజలందరినీ వెలుగులోకి తీసుకొస్తాను. మనకు కూడా సాధారణమైన ప్రజలందరికీ చూపిస్తాను. మన ప్రజలకు తినడానికి ఫుడ్, ఉండటానికి ఇల్లు అన్నిటిని అయితే సంపాదించి పెడతాను. మనోళ్ళు కూడా సాధారణమైన మనుషులాగే చూసేలా చేస్తానని అంటాడు. వాడి కళ్ళ ముందు వాడి ఫ్రెండ్ చనిపోవడాన్ని వాడు చూసి ఏమాత్రం తట్టుకోలేడు. మనోడు వాడిపైన అటాక్ చేసి వాడిని సొగానికి అయితే నరికేస్తాడు. అది చూసిన వాడికి చాలా కోపంగా వాడి ఫుల్ స్ట్రెంత్ ఉపయోగించి ఒక సౌండ్ వేవ్ క్రియేట్ చేసి మనోడి పైన అయితే అటాక్ చేస్తాడు. ఆ ఇంపాక్ట్ కి మనోడు చాలా దూరం అయితే వెళ్ళి కింద పడతాడు. ఇక మనోడు వాడి దగ్గరికి వెళ్ళి నేను నీకు మాట ఇచ్చాను కదా చివరి వరకు నవ్వుతూ నేను ఎప్పటికీ కాపాడుకుంటానని నేను నా మాట మీద నిలబడ్డానని అంటాడు. అలా అన్న వెంటనే వాడైతే చనిపోతాడు. చూసావా నువ్వు వేసిన పథకం వల్ల నువ్వు ఇష్టపడే ఒక వ్యక్తి చనిపోయాడు. ఒక వ్యక్తి చనిపోవటం ఎంత బాధాకరంగా ఉంటుందో నీకు ఇప్పుడైనా అర్థమైందా? కేవలం ఒకరిని చంపినందుకే నువ్వు ఎంతగా బాధపడుతున్నావంటే నువ్వు వేసిన పథకం వల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అయ్యాయో నీకు తెలుసా? ఎంతమంది చనిపోయారు తెలుసా? లెక్కలేనంత మంది చనిపోయారు. నువ్వు బాధపడుతుంది వాళ్ళు ఇప్పుడు వాళ్ళకన్నా రెండో రెట్లయితే బాధపడుతున్నారు. చెప్పు అసలు ఇక్కడున్న వాళ్ళందరూ పిచ్చిగా మార్చడానికి అసలు నువ్వు ఏం ఉపయోగించావు? ఆ మాటలు విన్న వాడైతే చేసి నువ్వు చెప్పింది నిజమే. నేను ఆశయాల కోసం ఎంతో మందిని అయితే చంపాను. ఇప్పటి వరకు నువ్వు యూజ్ చేసిన టెక్నిక్ 10,000 షాడో స్వాట్ టెక్నిక్ కదా!
మా మాస్టర్ దీని గురించి నాకు ముందుగానే చెప్పాడు. అది యూజ్ చేసేవాడు చాలా ప్రమాదకారి. వాడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అది గనక యూజ్ చేసేటప్పుడు నీ శరీరం ఎటువైపు ఏమాత్రం కదలలేదని నాతో అన్నాడు. నేను కొన్ని పుకార్లయితే విన్నాను. అవి నిజం కాదని నాకిప్పుడు అర్థమవుతుంది. ఇక వాడు వాళ్ళ ఫుల్ యుద్ధం చేయాలని నిర్ణయించుకుంటాడు. అంటే 10 సంవత్సరాల కిందట చనిపోయినట్టుగా నటించిన నార్త్ ఎవెన్ సెట్ ఒక వారసుడివి నువ్వేనన్నమాట. ఇప్పటికీ నువ్వు ఇంకా ప్రాణాలతో బతికున్నావంటే నమ్మశక్యంగా అనిపించట్లేదు. అవును, అది కరెక్ట్. అది నేనే అని చెప్పేసి మనోడైతే అంటాడు. అలాగైతే నువ్వు చూస్తే సౌండ్ క్లాన్‌కి సంబంధించిన వారసుడివే కదా అని చెప్పేసి అంటాడు. ఇక వాడైతే వచ్చేసి సౌండ్ 1000 మనోడి పైన అయితే అటాక్ చేస్తాడు. మనోడు చాలా ఈజీగా తన స్వాడ్ అడ్డం పెట్టుకొని ఎలాగోలా ఆ అటాక్స్ అయితే డాచ్ చేస్తూ తప్పించుకుంటూ ఉంటాడు. ఇక మనోడు చాలా ఫాస్ట్‌గా వెళ్ళి వాడిపైన ఎన్ని అటాక్ చేస్తున్నప్పటికీ వాడు మనోడి మూవ్‌మెంట్ కనుక్కొని చాలా ఈజీగా అటాక్స్ అనేవి తప్పించుకుంటూ ఉంటాడు. మాస్టర్ జీ, నిజంగా మీరు చనిపోయారనుకున్నప్పుడు నేను చాలా బాధపడ్డాను. నార్త్ ఎవెన్ సెట్ నిజానికి మాకు భద్రశత్రువులు. అలాంటి వాళ్ళే చనిపోయినప్పుడు మమ్మల్ని ఎవరు ఏమాత్రం గుర్తుపెట్టుకోరనుకున్నాను. కానీ నువ్వు ఇప్పటికే ప్రాణాలతో ఉన్నావంటే నాకు నిజంగా చాలా అదృష్టమే. నేను ఎప్పటి నుండో కలవాలనుకుంటున్నానని చెప్పేసి మనోడితో అయితే ఫైటింగ్ చేస్తూ ఉంటాడు. మనోడు ఎన్ని అటాక్ చేసినప్పటికీ వాడు చాలా ఈజీగా అటాక్స్ అని డాచ్ చేసి తప్పించుకుంటూ ఉంటాడు. మన ఓన్‌కి అర్థమైపోతుంది. అంటే ఈ ప్రపంచం మొత్తం నిన్ను మర్చిపోయింది కాబట్టి నేను గుర్తుపెట్టుకోవాలని నువ్వు పడే ఆనందాలు, బాధలు మొత్తం ఈ ప్రపంచానికి తెలియజేయాలనుకుంటున్నావా? అవును, నువ్వు అనుకున్నదే. కానీ ఇది దానికన్నా కొంచెం భిన్నంగా అయితే ఉంటుంది. నువ్వు ఊహించిన విషయాలు ఇంకా ఎన్నో జరిగాయి ఈ ప్రపంచంలో. ఈ ప్రపంచంలో బతకడం అన్నది చాలా ప్రమాదకరం. దీనికి ఆ సైలెంట్ నైట్‌కి నలుగురు గొప్ప యోధులకి ఏదైనా సంబంధం ఉందా అని చెప్పేసి అడుగుతాడు. అది విన్న వాడైతే వచ్చేసి అసలు నీకు ఎంతవరకు తెలుసు నాకు అర్థం కాలేదు, కానీ ఇప్పటికీ ఆ నలుగురు గొప్ప యోధులు ప్రాణాలతో బతికే ఉన్నారు. కాకపోతే వాళ్ళు కొన్ని అంతర్గత సమస్యలతో బాధపడుతూనే ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళు ఇంకా సజీవంగానే ఉన్నాడని అంటారు. ఇదంతా వినడానికి కొంచెం విచిత్రంగా ఉండొచ్చు. సైలెంట్ నైట్ 4 గొప్ప యోధుల వంశాలు పూర్తిగా అంతరించిపోయాయి అనుకున్నారు. కానీ ఇంకా వాళ్ళ వంశానికి సంబంధించిన వాళ్ళు ఇంకా జీవిస్తూనే ఉన్నారు. నేను విన్నదాన్ని చూస్తే నువ్వు మీ మేనమామ కోసం అయితే వెతుకుతున్నట్టుగా ఉన్నావు. ఒకవేళ అతను ఇక్కడ పిచ్చిగా మారిన వాళ్ళలో ఉంటాడని క్షమించు. నేను సెంట్రల్ అలయన్స్ తో యుద్ధాన్ని మొదలుపెట్టాను కదా, ఆ యుద్ధానికి ఒక ముగింపు నువ్వే ఇవ్వాలి. ఇక వాడు వెంటనే ఫైనల్ మీద అటాక్ చేసి మనం లేపేద్దామని అనుకుంటాడు. ఆ అటాక్ దెబ్బకి అక్కడ చాలా పెద్ద బ్లాస్ట్ అవుతుంది. ఖచ్చితంగా వీడు చనిపోయి ఉంటాడు అనుకుంటాడు. కానీ మనోడు చూస్తే గాల్లో నేను చివరిసారిగా అడుగుతున్నాను, నువ్వు ఇంతకు మిగతా బందీలందరినీ ఎక్కడ దాచిపెట్టావని అడుగుతాడు. ఇక మనోడు చాలా ఫాస్ట్‌గా స్ప్లిట్ సెకండ్‌లో వాడిపైన చాలా విపరీతంగా అటాక్ చేస్తాడు, గాయపరుస్తాడు. ఇక వాడు చూస్తూ వానిపై చాలా దారుణంగా అయితే ఉంటుంది. నువ్వు కూడా నాలాంటి వాడివే. ఈ ప్రపంచం గురించి నీకెటువంటి ఏ విషయాలు ఏమాత్రం తెలియవని అంటాడు. అది విన్న మనోడైతే చూసి నువ్వు మరీ ఎక్కువగా మాట్లాడుతున్నట్టున్నావు. అయినా కానీ ఇదంతా చేసి నువ్వు సెంట్రల్ అలయన్స్‌కి ఏం తెలియచేయాలనుకుంటున్నావు? ఇంతకు నువ్వు సైలెంట్ నైట్ ఎందుకు నిద్ర లేపాలనుకుంటున్నావు? దానికి అసలు కారణం ఏంటి అని అడుగుతాడు. నువ్వు నీ ఆశయాలని నెరవేర్చుకోవడం కోసం ఇంత రక్తపాతం సృష్టించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎంతో మంది అమాయకమైన ప్రజలందరినీ చంపేశావు. వాడంత తీవ్రంగా గాయపడినప్పటికీ లేచి మనతో ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు. మాస్టర్ జీన్, నిజానికి నువ్వు నా ప్లాన్‌లో ఏమాత్రం భాగం కాదు. విధి ఎంత విచిత్రమైనదో చూడు. నేను వేసిన పథకంలో మీ మేనమామ వచ్చి చిక్కుకుంటాడని ఏమాత్రం ఊహించలేదు. నువ్వు అతను వెతుక్కుంటూ వచ్చి నా పథకం మొత్తం నాశనం చేసావు. అయినప్పటికీ నా పథకం మొత్తం ఫలించింది. ఇక దీనంతా ముగించేయి అని చెప్పేసి అంటాడు. ఇక మనోడు చాలా ఫాస్ట్‌గా వెళ్లి వాడి పైన అయితే అటాక్ చేస్తాడు. అంటే నువ్వు చివరి వరకు నోరు విప్పి ఏమాత్రం మాట్లాడదలుచుకోవట్లేదని ఇక మనోడు నిర్ణయించుకొని చాలా అటాక్స్ కంటి కనిపించేంత వేగంగా వాడి పైన అయితే అటాక్ చేస్తాడు. అటాక్ చేసి మనోడు తన స్వాల్ లోపల పెట్టేసిన తర్వాత ఆ అటాక్ ఇంపాక్ట్ అయితే చూపెడతాడు. మనోడు చేసిన ఎటా దెబ్బకి వాడు ఉన్నట్టుండి ఒక్కసారి అక్కడే కుప్పకూలి పడిపోతాడు. ఇక వీడి పని అయిపోయిందని చెప్పేసి మనోడైతే అనుకుంటాడు. కానీ వాడు అంత గాయపడినప్పటికీ వాడు మళ్ళీ పైకి లేచి మనోని దగ్గరికి అయితే వచ్చేసి మనోని మొహం మీద గట్టిగా పంచి ఇవ్వడానికి ట్రై చేస్తాడు. మాస్టర్ జీ, నేను నిన్ను చూసి ఇంప్రెస్ అయ్యా. నాకు తెలిసినంత వరకు ఇదేనన్నమాట నార్త్ ఎవెన్ సెట్ యొక్క అసలైన శక్తి. దానికి మనోడు 4 పీకి వాడిని మళ్ళీ అయితే పడుకోబెడతాడు. నిజానికి మాస్టర్ జీ, నాకు ఎటువంటి రిగ్రెట్స్ ఏమాత్రం లేవు. ఎందుకంటే ఇప్పుడు నేను చనిపోయిన ప్రాణాలతోనూ నాకు ఎటువంటి ఇబ్బంది ఏమాత్రం లేదు. నేను వేసిన పథకం అలాగే కొనసాగుతుంది. సైలెంట్ నైట్ మళ్ళీ నిద్రలేస్తాడు. కానీ నువ్వు ఇందులో కలగజేసుకోవడం వల్ల నేను వేసిన పథకం ఇంకా చాలా బలపడింది. నిజానికి మీ అంకుల్ ఎక్కడున్నా నాకేమాత్రం తెలియదు. ఎందుకంటే నేను వేసిన పథకంలో అతని భాగమవుతాడని ఏమాత్రం ఊహించలేదు. నాకు పక్కాగా తెలియదు, కానీ వాళ్ళందరిని ఎక్కడో ఒక గృహలో అయితే దాచిపెట్టి ఉన్నారు. ఉంటే మీ అంకుల్ అక్కడే బతికి ఉండే అవకాశం ఉంది. చెప్పాలంటే నేను వేసిన పథకం ప్రకారం నేను బ్రోకెన్ ఫిస్ట్ కి సంబంధించిన నాయకుడి చేతిలో చనిపోవాలనుకున్నాను. కానీ నేను వాడికన్నా గొప్ప వ్యక్తి చేతిలో చనిపోతున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. దీన్ని ముగించేయి. మనోడు ఎక్కువసేపు వాడితో ఫైట్ చేయడం వల్ల మన అంతర్గత చాలా వరకు తగ్గిపోయి ఉంటుంది. ఇక అప్పుడు ఆ ముసలోడు వచ్చిన పిల్ తీసుకొని మనోడితే ఫుల్ గా రికవర్ అవుతూ ఉంటాడు. కానీ ఉన్నట్టుండోడు ఒక్కసారిగా షాక్ అవుతాడు. అసలు ఈ ఆరా ఏంటి ఏమాత్రం అర్థం కావట్లేదు. నేను ఒక్క ఇంచు కూడా ఏమాత్రం కదలలేకపోతున్నానని ఆ షాక్ అవుతాడు. ఇక అప్పుడే మనోడు పక్కన ఎవడో నిలబడుకుని ఉంటాడు. వాడి చేతిలో ఉన్న ఆయుధం చూసి మనం అర్థం చేసుకుంటాడు. ఆ రోజు సైలెంట్ నైట్ యుద్ధం చేసిన నలుగురు గొప్ప యోధులు వీడు కూడా ఒకడు కదా. బ్లాక్ వింగ్స్ అంటే నేను విన్నవని ఏమాత్రం పుకార్లు కాదన్నమాట. వాడు ఇప్పటికీ బతికి ఉండి ఇక్కడికి తిరిగి వచ్చాడు. ఇక మన ఓన్కి అర్థమైపోతుంది. నేను ఎంత కష్టపడి యుద్ధం చేసినా కానీ వాడిని ఏమాత్రం ఓడించలేని చెప్పేసి మనం అర్థం చేసుకుంటాడు. ఇక వాడు అక్కడ వాడి వైపు నడుచుకుంటూ వెళ్తూ, నేను ఆలస్యంగా వచ్చేందుకు క్షమించు డాన్ ఓయోన్. నువ్వు మా అందరికి ఒక ఆశ్చర్యకరణం. నీకు ఇలాంటి పరిస్థితి పడుతుంది ఏమాత్రం ఊహించలేదు. సైలెంట్ నైట్ నిద్ర లేపడానికి నువ్వు నీ ప్రాణాలు త్యాగం చేస్తావని ఏమాత్రం ఊహించలేదు.
ఓహ్! నువ్వింకా ప్రాణాలతోనే ఉన్నావా? జిన్‌వున్ ఓన్ అని చెప్పేసి అంటాడు. అది విన్న మనోడు చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. నేనెలా నీకు తెలుసు? నాకు తెలియకుండా ఎలా ఉంటుంది? మీ నాన్నగారు సైలెంట్ నైట్‌కి వ్యతిరేకంగా యుద్ధం చేశాడు. నార్త్ ఎవెన్ సెట్ ఒక చివరి వారసుడు నువ్వే కదా! ఇక వాడు వెంటనే వాడి ఈటె తీసుకొని మనోడి పైన అయితే అటాక్ చేస్తాడు. ఆ ఇంపాక్ట్‌కి మనోడు చాలా దూరం వెళ్ళి ఇక వాడు ఆగకుండా చాలా ఫాస్ట్‌గా తన ఈటె తీసుకొని మనోడి చెట్లు అయితే పొడి చేస్తాడు. ఆ ఇంపాక్ట్‌కి మనోడు చాలా దూరం అయితే వెళ్లి కింద పడతాడు. మనోడు చెక్ చేసుకుంటే అసలు నాకేం కాలేదని చెప్పేసి ఒకసారిగా ఆశ్చర్యపోతాడు. మనోడికి అర్థమవుతుంది. టాంగు వంశానికి సంబంధించిన ఆ లేడీని కాపాడే కదా! తను ఇచ్చిన బ్యాడ్జ్ నేను ఇప్పుడు ప్రాణాలతో బతికిచ్చింది. అయినప్పటికీ మనోడు లేచి మనతో ఫైట్ చేయడానికైతే సిద్ధమవుతాడు. మనోడికి తెలుసు నేను ఎంత ఎదిరించినా కానీ వాడిని ఏమాత్రం ఓడించలేను. కానీ ప్రాణాలతో ఉండడం తప్ప నాకిదే తప్ప వేరే మార్గం లేదని చెప్పేసి వానితో ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. ఇక అదే సమయంలో బ్లాక్ మూన్ సంబంధించిన మన గూఢచారి ఆపరేషన్ చాలా వేగంగా పరిగెత్తుడు వస్తూ ఏంటి ఇది ఏమాత్రం నమ్మలేకపోతున్నాను. నలుగురు గొప్ప యోధుల్లో ఒకడు లోపల ఉన్నాడు. వాడితో పాటు నార్త్ ఎవెన్యూ సిటీకి సంబంధించిన చివరి వారసుడు ఉన్నాడు. వీళ్ళిద్దరు మళ్ళీ బ్యాటిల్ చేసుకుంటున్నారేంటి అర్థం కావడం లేదు. ఇందులో ఎవరు మిగులుతారో ఏమాత్రం అంచనా వేయలేం. ఇక కట్ చేస్తే టాంగు వంశానికి సంబంధించిన వాళ్ళైతే వచ్చేసి మాస్టర్స్‌గా మారిపోయిన వాళ్ళు ఎలా మామూలుగా మార్చాలో ట్రై చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే అక్కడికి సెంట్రల్ అలయన్స్ సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ అంతా వస్తారు. ఇక మేము ఇక్కడికి వచ్చేసాం కాబట్టి ఇదంతా మేము చూసుకుంటాం. ఒకవేళ మీరు దానికి విరుడు కనుక్కుంటే మాకు తెలియచేయండి. ఇదంతా మేము చూసుకుంటాం అని చెప్పేసి అంటారు. కట్ చేస్తే మనోడు ఇంకా వాడితో యుద్ధంలోనే ఉంటాడు. ఇక వాడు ఒక పెద్ద భారీ అటాక్ మనోడి పైన అయితే అటాక్ చేస్తాడు. మనోడు అటాక్‌ని డిఫెన్స్ చేసుకుంటూ ఉండగానే ఒక్కసారిగా కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోగా చాలా ఫాస్ట్‌గా వెనక నుంచి అయితే వచ్చి మళ్ళీ అటాక్ చేస్తాడు. వాడు చేసే అన్ని అటాక్స్ మనోడు తన స్వాడ్ అడ్డం పెట్టుకొని డిఫెన్స్ చేసుకుంటూ ఉంటాడు. ఆ ఇంపాక్ట్‌కి మనోడు చాలా దూరం అయితే వెళ్లి ఎగిరి కింద పడతాడు. కానీ మనోడు గాల్లో ఉండంగానే ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూస్తే ఒక్కసారిగా షాక్ అవుతాడు. వాడి ఈటి తీసుకొని మనోడి పైన ఒక్కసారిగా అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. మన ఓన్‌కి అర్థమైపోతుంది. ఆ అటాక్ గనక నన్ను టచ్ అయితే నేను ఖచ్చితంగా చనిపోతానని చెప్పేసి మనోడు 10,000 షాడో స్వాట్ టెక్నిక్ ఉపయోగించి దాన్నయితే డిఫెండ్ చేయడానికి ట్రై చేస్తాడు. ఆ ఇంపాక్ట్‌కి అక్కడున్న ప్రదేశం మొత్తం పూర్తిగా నాశనం అయిపోతుంది. ఆ అటాక్ దెబ్బకి మనోడు అన్‌కాన్షియస్ కింద పడిపోతాడు. ఇక వాడైతే వచ్చేసి నార్త్ ఎవెన్ సెట్‌కి వారసుడా! నువ్వు చేసిన దానికి, మీరు చేసిన దానికి తగినంత మూల్యం మీరు చెల్లించాల్సి ఉంటుంది. ఇక వాడు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మన ఓన్ బయటికైతే వస్తాడు. కాసేపటి తర్వాత మనోడు కళ్ళు తెరిచి చూస్తే మనోడు బెడ్ పైన విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడు మనోడికి వాడు కలిసిన వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క మాటలైతే గుర్తుకొస్తాయి. నువ్వు అనుకుంటున్న సాధారణమైన ప్రపంచం ఏమాత్రం కాదు ఈ మురియన్ ప్రపంచం. ఇందులో బతకాలంటే అది చాలా కష్టమైనది. ఇక అప్పుడే మనోడు వాడు బ్లేడ్ వైపు చూస్తాడు. అప్పుడు ఆ షాప్ ఓనర్ చెప్పిన మాటలైతే గుర్తుకొస్తాయి. ఎందుకంటే నీ దేవుని కత్తో రాక్షస కత్తో తెలీదు. దానితో కొంచెం జాగ్రత్తగా ఉండు. నువ్వు అజాగ్రత్తగా ఉంటే అదే నేను అదుపు చేస్తుంది. నేను కూడా ఈ మురి ప్రపంచంలో ఒక వ్యక్తిగా మారిపోయాను. నేను ఇతర ప్రాణాలను అయితే తీస్తున్నాను. నాకు వాళ్ళకి ఇంకేమాత్రం తేడా లేదు. ఇకప్పుడే మనోడు విశ్రాంతి తీసుకున్న గదికి ఒక అమ్మాయి అయితే వస్తుంది. నీకు ఇప్పుడు ఎలా ఉంది? నువ్వు గాయపడి పక్కన పడి ఉంటే నేనే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చానని అంటుంది. తను చూసిన మనోడు అది నువ్వేనని నాకు బాగా తెలుసు. వెంటనే నీ అసలు రూపానికి రా అని చెప్పేసి అంటాడు. అరే చ్చ! ఏంటి వీడు నేను ఎన్ని గెటప్స్ వేసుకున్నా కానీ చాలా త్వరగా కనిపెడుతున్నాడు. ఇక వాడు ఆ ఫైట్ జరిగిన ప్రదేశానికి వెళ్లి చూసేసరికి ఆ ప్రదేశం మొత్తం అయితే పూర్తిగా నాశనం అయిపోతుంది. ఇక మనోడు వాడి పెట్స్‌ని ఉపయోగించి మనోడు ఎక్కడున్నాడో కనుక్కొని మనోడినైతే సేవ్ చేస్తాడు. నిజంగా నీకు చాలా ధన్యవాదాలు. అయినా గాని ఇప్పుడెందుకు నువ్వు ధన్యవాదాలు చెప్తున్నావు? నేను నిజంగా నిన్ను కనిపెట్టడానికి ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. నేను నిజానికి ఇక్కడికొచ్చింది నీ మీద కన్నేసి నీ విషయాలని తెలుసుకోవడానికి. నువ్వు చనిపోతే దానివల్ల ఎటువంటి లాభం ఉండదు. అందుకే నేను నిన్ను కాపాడాల్సి వచ్చింది. అది తప్ప నాకు వేరే మార్గం లేకుండా పోయింది. అక్కడ జరిగిన అన్ని విషయాలు వాడు ఒక్కసారి గుర్తించుకుంటూ ఇదేమాత్రం నమ్మలేకపోతున్నాడు. వీడు నలుగురు గొప్ప యోధుల్లో ఒకరితో ముఖాముఖి యుద్ధం చేశాడు. అది కాసేపు అయినప్పటికీ వీడు నిజంగా చాలా ధైర్యవంతుడే. అయినా ఇప్పటికీ నమ్మశక్యం కాని విషయం ఏంటన్నా ఉందంటే వీడు 10 సంవత్సరాల పాటు చనిపోయినట్టుగా ఈ ప్రపంచం మొత్తాన్ని నమ్మించాడు. అది ఎలా సాధ్యమైంది? వీడు చేసిన అరాచకం ఇప్పటికే సెంట్రల్ అలయన్స్‌కి పూర్తిగా తెలిసిపోయి ఉంటుంది. వీడు బతికున్నాడనే విషయం ఇప్పుడున్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. చూస్తుంటే సెంట్రల్ అలయన్స్‌లో వీడి సాయంగా ఎవరో ఉన్నట్టున్నారు. లేకపోతే 10 సంవత్సరాల పాటు వీడు చనిపోయినట్టుగా అందరిని ఎలా నమ్మించగలడు? ఇంతకు వాడు ఎవడై ఉంటాడు? నేను ఎలాగైనా సరే ఈ విషయాలు కనుక్కొని బ్లాక్ మూన్ మాస్టర్‌కి తెలియచేయాలని చెప్పేసి అనుకుంటాడు. కాబట్టి నాకు వేరే మార్గం లేదు. అప్పటి వరకు నేను కలిసి ఎంతో ప్రయాణించి నేను వీడి గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటాడు. ఇకప్పుడు అక్కడ మన ముంజుంగ్ అయితే వస్తాడు. సీనియర్ బ్రదర్ మీరు మేలుకున్నారా? నేను మీరు చినిగిపోయిన వస్తువులన్నిటిని సిద్ధం చేశారు. మీరు నాతో అన్నారు కదా! ఇది ఒక చాలా ముఖ్యమైన వ్యక్తి ఇచ్చారన్నారు కదా! ఇది మీకు చాలా ఇంపార్టెంట్ అన్నారు. అందుకే నేను చాలా కష్టపడి దీన్ని మళ్ళీ సిద్ధం చేశాను. అది చూసిన మనోడు నీకు చాలా థాంక్స్ అని చెప్పేసి అంటాడు. ఇక గూఢచారి ఆలోచిస్తూ ఆ సైడ్ నైట్ మళ్ళీ మేలుకోబోతుంది. చూస్తుంటే వీడి ప్రపంచానికి ప్రమాదకరంగా మారుతారా? లేదంటే ఈ ప్రపంచానికి ఒక ఆశాకిరణంగా మారుతాడో అర్థం కావడం లేదు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చేసి ఒక ఈగల్ సెంట్రల్ అలయన్స్ వైపు ఒక లెటర్ తీసుకెళ్తూ వెళ్తుంది. ఇక అదంతా వెళ్ళి ఆ లెటర్ ఒకరికైతే చేరుతుంది. ఇక ఆ లెటర్ నేరుగా మన సేవ్ మూన్ సాంగ్ దగ్గరికైతే వెళ్తుంది. ఇక మనోడు ఆ లెటర్ ఓపెన్ చేసి చూస్తే ఇప్పటివరకు మన మాస్టర్ జిన్ చేసే అన్ని విషయాలైతే తెలుసుకుంటాడు. ఆ లెటర్ అంతా చదివిన తర్వాత నార్త్ బ్లేడ్ అంటే నా నాయకుడు మళ్ళీ తిరిగొచ్చాడన్నమాట. లార్డ్ నేను ఊహించిన విధంగానే మీరు మళ్ళీ బలంగా మారి తిరిగొచ్చారు. ఇక మీరు మీ ఆటను మొదలుపెట్టారు కదా! నేను కూడా మీకు సాయం చేస్తాను. నేను అన్నిటికీ సిద్ధంగా ఉన్నాను. ఇక ఇక్కడితో ఈ చాప్టర్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేస్తే కొద్దిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే కొద్దిగా ఛానల్ సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వీడియో లాంగ్ వీడియో అది మినిమం 25 to 30 చాప్టర్స్ అయితే ఉంటుంది.